హాయ్ ఎవ్రీవన్, ముందుగా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం. ఉగాది పండుగ ఎప్పుడు జరుపుతారు, ఎలా జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పూర్వకాలంలో భూలోకంలో పాపకర్మాలు విపరీతంగా పెరిగిపోయాయి. దుష్టులు పెరిగి ధర్మం క్షీణించసాగింది. దేవతలు ఈ పరిస్థితిని చూసి చింతించారు. ఆ కాలంలో బ్రహ్మదేవుడు కొత్త సంవత్సరాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. సత్యయుగం మొదలైన రోజు ఉగాది అని పిలుస్తారు. ఉగాది అంటే యుగాది అనే పదం నుండి ఉద్భవించింది. యుగాదికి అర్థమనగా యుగ అంటే నూతన కాలం, ఆది అంటే ఆరంభం. రెండు కలయికే నూతన కాలం ఆరంభం అని అంటారు. ఈ రోజున భగవంతుడు సృష్టిని ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవతలు భూమిపై కొత్త యుగాన్ని అందించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. ఆయన సృష్టి క్రమాన్ని ప్రారంభించి కాలచక్రాన్ని ఏర్పరిచి సంవత్సరాలను నిర్దేశించాడు. ప్రతి ఏడాది ఉగాది రోజున భూమి పునరుద్ధరింపబడుతుందని, ప్రకృతి కొత్తగా విరజల్లుతుంది అని అన్నారు. ఇక భూలోకంలో ప్రజలు ఈ రోజున పండుగను జరుపుకోవడం ప్రారంభించారు. తీయటి, పుల్లటి, కారంగా ఉండే ఉగాది పచ్చడి భవిష్యత్తులో వచ్చే అనేక అనుభవాలను సూచిస్తుంది. ఇది మన జీవితంలో సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తుంది. ఈ విధంగా ఉగాది పండుగను కొత్త సంవత్సర ఆరంభంగా జరుపుకుంటూ ప్రజలు భగవంతుడి ఆశీర్వాదాన్ని పొందడానికి పూజలు, వ్రతాలు, హోమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పూర్వం కాలచక్రాన్ని నడిపే విష్ణుమూర్తి యుగాలను నియంత్రించేవాడు. ఆయన శ్రీ మహావిష్ణువు రూపంలో ఉండి 4 యుగాలను సృష్టించాడు. సత్య యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఒకసారి కలియుగం ప్రారంభమయ్యే సమయానికి భూలోకంలో పాపకర్మాలు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పుడు దేవతలు, ఋషులు, మునులు అందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి వారికి ప్రత్యక్షమై ప్రతి యుగం ముగిసిన తర్వాత భూమి పునరుద్ధవుతుందని అన్నారు. ప్రతి యుగాది నాడు కొత్త సంవత్సరాన్ని ఆరంభించండి. ఇది ధర్మపరంగా పవిత్రమైన రోజు అని తెలిపారు. అప్పుడు బ్రహ్మదేవుడు భూమి మీదకి వచ్చి, ఇవాళ నా సృష్టి ప్రారంభమైన రోజు. ఇదే భూమిపై కాలచక్రం తిరిగి నూతనమయ్యే ప్రాముఖ్యమైన రోజుగా ఉండాలి అని ఆజ్ఞాపించాడు. శకకర్త శ్రీ శాలివాహన చక్రవర్తి ఉగాది రోజునే తన రాజ్యాన్ని స్థాపించాడని కథలు చెబుతున్నాయి. అంతేకాదు, శ్రీకృష్ణదేవరాయలు కూడా తమ అముక్తమాల్యద కావ్యాన్ని ఉగాది పండుగ రోజునే ప్రారంభించారని చరిత్ర చెబుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తింటారు. ఇది 6 రుచులతో ఉంటుంది. మొదటిది తీపి అంటే బెల్లం. బెల్లం ఆనందాన్ని సూచిస్తుంది. రెండవది పులుపు అంటే చింతపండు, అనుభవంలో వచ్చే చేదు సంఘటనలు తెలియజేస్తుంది. మూడవది కారం, మిర్చి, ఆసక్తి, ఉద్వేగాన్ని తెలియజేస్తుంది. నాలుగవది చేదు, నిమ్మ లేదా వేపాకు, దుఃఖాన్ని ప్రతిబింబిస్తుంది. వగరు, మామిడి తురుము అంటే ఆశ్చర్యాలను సూచిస్తుంది. చివరిగా ఉప్పు, ఉప్పు జీవిత సమతులంగా ఉండటానికి సూచిస్తుంది. ఈ రోజున పంచాంగ శ్రావణం చేయడం ఆనాది నుండి వస్తున్న ఆచారం. భవిష్యత్తును తెలియజేయడానికి భవిష్య రాశి ఫలాలు చదివిస్తారు. ఉగాది రోజు మంచిది కాబట్టి కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు శుభ సమయం పనులు ప్రారంభిస్తారు. ఉగాది పండుగ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి జీవితంలోని అన్ని రంగాలలో మానవుడు
ధర్మబద్ధంగా ముందుకు సాగేందుకు గుర్తుగా నిలుస్తుంది.